సో నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఏమనిపిస్తది అంటే, ఆర్‌జీవి గారిని చూసి చాలామంది అంటూ ఉంటారనమాట. 1947లో స్వాతంత్రం వచ్చినా కూడా, ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రంగా బతికే మనిషి ఆర్‌జీవి అంటూ ఉంటారు. కొందరిలో ఆయనొకళ్ళు అని అవును. అంటూ ఐ అగ్రీ. ఉంటారు. యాహ్! సో ఆ కొందరి కోవలో మీరు కూడా చెందుతారని నాకు అనిపిస్తదండి. ఆఫ్‌కోర్స్ తప్పేమి లేదు. అంటే అది ప్రతి ఒక్కడు ప్రశాంతంగా ఉండాలి, స్వేచ్ఛలో ఉండాలి. హ్మ్. ఇంకోటి నేను చెప్తున్నది కరెక్ట్ అని ఎవరిని ఒప్పించను. ఐఎమ్ నాట్ హియర్ టు కన్విన్స్ ఎనీబడీ. హ్మ్. అసలు నాకు ఆసక్తి లేదు అసలు. ఇప్పుడు ఇది చూసిన 1000 మందికి 1000 మంది ఇదంతా ఫేక్ అన్నా నేను ఫేక్ కాదు. హ్మ్. 1000 మందికి 1000 మంది ఇది అద్భుతం, పరమాద్భుతం అన్నా ఇది పరమాద్భుతం కాదు. ఇది సహజ స్థితి. సో మిమ్మల్ని ఒక ప్రశంస మీ గుండెకి హత్తుకోదు. ఒక ఉన్నది విమర్శ ఉన్నట్టు మిమ్మల్ని హత్తుకోదు. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే నిజమైన ప్రశంస. హ్మ్. ప్రశంస అనేది మీ యొక్క వాగ్ధాటి. హ్మ్. మీ యొక్క వాక్చాతుర్యాన్ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయడానికి రకరకాల పదాలు అల్లుతున్నారు తప్ప నన్ను మెచ్చుకోవట్లే మీరు. హ్మ్. నన్ను మెచ్చుకోవాలంటే మీరు నేనెవరో తెలియాలి గదా! ట్రూ. సో, అతన్ని చూసినప్పుడు అతనిలో ఒక పరమహంస నీకు పరమహంస అనే పదం రోజు వాడే అవకాశం వస్తలేదు ఇక్కడ. ఇప్పుడు ఆ స్టేజ్ ఎక్కి వాగుతావు అంతే. హ్మ్. జనాలు చెప్పేదంతా ఆ టైంలో నా స్పీచ్‌కి రెస్పాన్స్ వస్తదా రాదా ఇది వాడే మోర్ అటెన్షన్ ఉంటది. హ్మ్. అందుకే ఇప్పుడు నా బుక్ లాంచ్ 'జొనాథన్' బుక్ లాంచ్ మొట్టమొదటిసారి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్‌లో ప్రయోగం అది. చాలామందికి తెలియదు. నేను అనామకుడిని కాబట్టి ఎవరు గుర్తించలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అదేమిటి? స్టేజి లేదు, మైక్ లేదు, సభ లేదు, ముఖ్య అతిథి లేడు, విశిష్ట అతిథి లేడు, హ్మ్. శాలువాలు లేవు, ఫ్లవర్ బొకేలు లేవు. బేసిక్ హ్యూమన్ నీడ్ ఉంది. కొన్ని పళ్ళు, కొంత వాటర్. దట్స్ ఆల్. చిన్న ఒక వాట్సాప్లో తర్వాత యూట్యూబ్లో ఒక చిన్న పెట్టాను. హ్మ్. వర్షం పడొచ్చు, మీ గొడుగు మీరే తెచ్చుకోండి. అంటే పైన ఏమీ లేదు. హ్మ్. ఇప్పుడు నాకే లైఫ్లో ఎదగాలి, ఈ ప్రపంచాన్ని వాడుకుని నేను అట్లా ఎందుకు చేస్తా? హ్మ్. ఆ, ఆలోచించండి. అంత బుక్ రాసి వై షుడ్ ఐ డూ దట్? మీరు ప్రయత్నం చేయడం వల్ల మీలో సక్సెస్ వచ్చింది, మీకు అప్రిసియేషన్ వస్తే దాన్ని నిలబెట్టుకోలేక చావాలి. హ్మ్. అప్రయత్నంగా వచ్చింది, పోయినా పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు. హ్మ్. ఇప్పుడు నా లైఫ్ అంతా అప్రయత్నం దాని మూలం. నేను రాసిన ఒక 2, 3 చిన్న చిన్న పద్యాలు లాస్ట్‌లో చదువుతా సరదాగా. యాహ్! 'రీసా ఖచ్చితంగా. శతకం' అనే పేరుతో. హ్మ్. సో, ఇది ఎట్లయితే వేమన తన అనుభవాన్ని రాశాడో, హ్మ్. అట్లా నాకు ఒకసారి అనిపించింది రాయాలి. నేనేం పోయెట్‌ని కాదు. హ్మ్. నాకేం ఛందస్సు అట్లా ఏం తెలీదు. కానీ భయం లేదు. కానీ మీరు రాసినవన్నీ కూడా బావుంటాయండి. అదే సహజంగా. ఆ! అంటే ఒక పొయిటిక్ ఎసెన్స్, ఒక వాక్య నిర్మాణాలు మీరు చేస్తారు, నేను చేస్తాను. అవి న్యాచురల్‌గా ఉన్నాయి. హ్మ్. ఇంకాస్త పొందిక రౌండ్ అబౌట్ హ్మ్. సూటిగా చెప్పకుండా కొంచెం ఉల్టా చెప్తే పోయెట్రీ అవుతుంది. హ్మ్. నేను రేపు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. ఇది ప్రోజ్. రావాలనుకుంటున్నాను ఉదయం రేపు మీ ఇంటికి. ఇది పోయెట్రీ అంటే జస్ట్ ఉల్టా. ఎక్కడ ఒక్కటేదైనా చదివి మా వాళ్ళ కోసం వినిపిస్తా. ఇప్పుడు మైండ్‌కి సంబంధించింది ఇది. హ్మ్. నిలచిన ఆలోచన జ్ఞాపకం. హ్మ్. వలచిన ఆలోచన ఊహ. హ్మ్. కొలచిన ఆలోచన దేవుడు, బెదిరిన ఆలోచన దయ్యం. అన్ని ఆలోచనలే. వదలని ఆలోచన మోహము, మోక్షము, వైరాగ్యం. హ్మ్. వీటన్నిటి పట్ల జాగృతి, ఎరుక, సాక్షి, రసోవైసం. హ్మ్. అంటే ఏదేమైనా ఆలోచనలు భయానికి సంబంధించినవి ఉన్నాయి, ఇమాజినేషన్వి ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. దయ్యము నీ ఆలోచననే, దైవము నీ ఆలోచనే. పరిపూర్ణ అప్రయోజకత్వం జ్ఞానోదయం. అంటే ప్రపంచపరంగా భ్రష్టు కొట్టుకుపోయినవాడు జ్ఞానం అవుతున్నాడు. ప్రపంచాన్ని పరిపూర్ణంగా అనుభవించి వదిలేసిన వాడిని మనం యోగి అంటున్నాం. హ్మ్. ఎగ్జాంపుల్, చిన్న ప్రయోగం ఎవరైనా చేసి చూడొచ్చు. నిద్రలో పడుకున్నారు. హ్మ్. బ్రీత్ ఎట్లుంటుంది? ప్రశాంతం. ఇట్లుంటుంది కదా. అవును. మీరు నిద్ర మెలుకున్నారు. బ్రీత్ ప్రశాంత్. జస్ట్ రిమెంబర్ దిస్ బ్రెత్. ఇక ఏమైనా చెయ్యి, ఈ బ్రీత్ని మిస్ చేసుకోకు. హ్మ్. మీరు రోజంతా ప్రశాంతంగా ఉంటారు. సో సింపుల్. అంటే ప్రశాంతత మనిషికి కావాల్సి వస్తే 100 టెక్నిక్స్ ఉన్నాయి. చేయడమే తరువాయి. చేతిలో ఒక వస్తువు పట్టుకో, దాన్ని మర్చిపోకు. హ్మ్. అది ఉంది, ఉంది, ఉంది అనుకుంటే ఇది ఉంది, మీరు మర్చిపోరు. ఎగ్జాంపుల్ ఎప్పుడు మర్చిపోతారు తెలుసా? హ్మ్. ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? ఇది పడిపోయినప్పుడే గుర్తొస్తుంది. హ్మ్. సో ఎరుక ఉన్నప్పుడు ఎరుక ఉన్నట్టు తెలియదు. మీరు ఆనందంగా ఉంటే ఆనందంగా ఉన్నట్టు తెలియదు. మీరు జీవించుంటే జీవించున్నట్టు తెలియదు. అది పడిపోయినప్పుడు తెలుస్తుంది. మోకాళ్ళు నొప్పులు వస్తే తెలుస్తుంది కాలు ఉన్నట్టు. అట్లా మీరు నిజంగా లైఫ్లో ఒక తెలియని సమస్థితిని అనుభవిస్తున్నారనుకో, మెనీ ఎ టైమ్స్ యూ డోంట్ నో దట్ యు ఆర్ అలైవ్. హ్మ్. నాకు చాలాసార్లు తెలియదు, నేను బతుకున్నాను, మరణించాను. హ్మ్. వేరే వాళ్ళ దృష్టిలో కనిపిస్తా, బట్ నేను ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తా అనుకోండి.
ఒక ఆ సైలెన్స్ ఎస్టాబ్లిష్ అయిన అంటే ఏదో మనుషులు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు, ఎవరు లేని ఒక 20 రోజులు 30 రోజులు నా లైఫ్లో ఉంటుంది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్. నేను అందరు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొడతాను సార్. ఐ జస్ట్ లివ్ అలోన్. సో మిమ్మల్ని మీకు నచ్చిన ప్రశంస ఇప్పటివరకు వచ్చిన ప్రశంసల్లో ఈ ప్రశంస నాకు బాగా నచ్చింది అసలు ఐ డోంట్ ఈవెన్ కేర్. అస్సలు నా మైండ్లో అసలు పట్టుకున్న థాట్ లేదు, పట్టుకున్న మాట లేదు, పట్టుకున్న ప్రశ్న ఎవడు పట్టించుకుంటాడు. ఎప్పుడో మర్చిపోయినా. ఇప్పుడు నేను మీతో కలిసి దొల్లుతున్నట్టు ఇటు మాటల్లో ఎవడు పట్టించుకుంటుంది దాన్ని. అసలు ఏ గుర్తు కూడా వర్తమానంలో మీ ప్రశంస అంటే నా బ్లూ బుక్ గురించి మీరు చెప్పిన మాటను చూసారా, దట్ ఈస్ ద బెస్ట్ ప్రశంస. ఒక గంటలో మర్చిపోతుందని. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిమెంబర్ ఇట్. ఓకే. సో ఆర్షివి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించిందండి? వర్క్ ఎప్పుడు చేయలే, ఆయన కలిసినప్పుడు జెన్యూన్ టాక్. ఐ పర్సనల్లీ ట్రెమెండస్ రెస్పెక్ట్ ఉంది. చాలామంది అనుకున్నారు ఈ పుస్తకం రాసి నేను సినిమా ఇండస్ట్రీలో స్థానాల కోసం ట్రై చేసేవాడిని అనుకున్నారు. రాను రాను వాళ్ళకి తెలిసింది వీడు ఫస్ట్ హౌలగాడి ఇప్పుడు హౌలగాడి అంటే వీడికి సంబంధమే లేదు. సో ఆర్జీవీతో నాకే సంబంధం లేదు. ఆర్జీవీతో నేను ఏ పని చేయాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీబడి ఫర్ మై బెనిఫిట్. ఆర్జీవీకి నాకు ఇద్దరికి అనిపిస్తే సినిమా చేయొచ్చు. అంటే బ్లూ బుక్ ఆయనది రాశారు కాబట్టి అట్లా అనుకున్నాను. నేను రాసింది ఏమిటి, దాంట్లో ఒక చిన్న డీపెస్ట్ ఇన్సైట్ ఉంది. ఇప్పుడు ఆర్జీవీ కంటే ఉన్నతంగా జీవించిన వాళ్ళు నేను చూసిన, కానీ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్ లేదు. ఓకే. అదృష్టవశాత్తు భూమి మీద అత్యంత కొద్ది మందికే అవకాశం వస్తుంది, ఈ సమాజం అవకాశము ఇస్తుంది, వాళ్ళ జీవితాన్ని డాక్యుమెంట్ చేస్తుంది. సమ్హౌ దే లైక్ దెమ్. వాళ్ళ ప్లస్ వాళ్ళ మైనస్ రెండింటిని పట్టించుకుంటుంది. ఆర్జీవీ ఒక మాట మాట్లాడితే ఎక్సలెంట్ అంటారు, ఆ నెక్స్ట్ కాంబినేషన్లో వీడంత అవలగాడిని చూడలేదంటారు. బికాజ్ పీపుల్ ఆర్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్. ఆర్జీవీ ఆ స్పేస్ ఇచ్చాడు, బాలకృష్ణ ఇవ్వలే. బాలకృష్ణ కోపం వస్తుంది, కానీ ఆర్జీవీ తీసుకుంటాడు. అరే వాడి ఇష్టం అనని ఒక స్టేజ్ మీద చెప్పాడు, నువ్వు ఎంత కొట్టినా చావని పామురా నువ్వు అని ఒక ట్వీట్ పెడితే నాకు చాలా నచ్చింది అన్నాడు. తర్వాత ఎవడు బాస్టెడ్ అంటే మీరు ఏం చేస్తారంటే ఐ లైక్ ఇట్ అన్నాడు. యోగి లక్షణం అని తీసుకోవట్లేదు, తను కాదని తెలుసుకున్నాడు కనుక హీ ఈజ్ నాట్ డిస్టర్బ్డ్. సో యోగి అంటే తపస్సులు చేయాల్సిన అవసరం లేదు, ముళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, రియలైజేషనే. ఆర్జీవీ గారు యోగి అంటారు, మీరు నా దృష్టిలో యోగి లక్షణం అంటారు. యోగి లక్షణం ఉంది. ఆ యోగి లక్షణం నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ని నేను అలాగని ఆర్జీవీ గారు కూడా చెప్పలేదు. బికాజ్ ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్ విత్ మై వర్డ్స్. అసలు ఆయన సమక్షంలో నేను ఎప్పుడు ఎక్కువ శాతం మౌనంగానే ఉంటుంది. ఈ గదిలో నా గదిలో ఎలా ఉన్నా ఆ గదిలో అలా ఉన్నాను అంతే. ఆ గది లేదు ఈ గది లేదు, నాతో నేను ఉన్నా. అడిగిన దానికి 2-3 మాటలు చెప్పాను. ఒకటి అడిగాడు, నేను నన్ను కలవకుండా నా గురించి బుక్ ఎట్టు రాశావు అన్నాడు. నేను బుక్ నా గురించి రాసుకుని నా పేరున్న చోట నీ పేరు పెట్టానన్న. అక్కడితో ఎండ్ అయిపోయింది. సో అంటే ఇద్దరికి సిమిలారిటీస్ ఉంటాయని అనుకుంటున్నారా? కొన్ని స్టేట్మెంట్స్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా చెప్తారా లేదా, బాగా నమిలి తిను అని చెప్తారు కదా, చెప్తాను. అట్లా ఆర్జీవీ చెప్తే ఫేమస్ అవుతుంది అది. ఆ స్టేట్మెంట్స్ ఎవరైనా ఇవ్వచ్చు. సో నేను ఏమన్నాను, ఆర్జీవీ స్టేట్మెంట్స్ ఆర్జీవీ కాదు, ఆ స్టేట్మెంట్స్ నేను ఇచ్చాను, మా ఇంటి దగ్గర కూరగాయల షాప్ కూడా ఇచ్చాడు. కానీ మేము ఫేమస్ కాదు కనుక అవి మా స్టేట్మెంట్స్ కావని మీరు అనుకుంటున్నారు. ఆర్జీవీ ఫేమస్ పర్సన్ కాబట్టి ఆర్జీవీని మీరు గుర్తిస్తున్నారు ఆ స్టేట్మెంట్తో. అదర్వైజ్ దే ఆర్ ద స్టేట్మెంట్స్ ఒకటే గారు చెప్పడం వల్ల అవి అతని అనుకుంటున్నారు. అతని కాదు, ఫిలాసఫీ ఎవడు అబ్బసొత్తు కాదు, అందరిది. ఒక్కొక్కసారి ఆ రెల్మ్ ఆ సైకలాజికల్ ప్లేన్కి ఒక్కొక్కటి ఎదిగి అట్లా మాట్లాడతాడు. అట్లా ఆర్జీవీ మాట్లాడుతున్నది ఒకానొక తలం. ఫ్రాంక్గా చెప్పాలంటే మంచి మైండ్ అది. మనం అనుకున్నట్టు కాదు అతను. ఈజ్ నిజంగా కర్మయోగి. సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతంగా సినిమాలు తీస్తూ పోతున్నాడు. రెండోది ఆలోచింపజేస్తూ చేస్తాడు. ఏం చేసినా ఊరికి చేయడు. అంటే ఊరికి ఒక డెడ్ కాన్వర్జేషన్ కాదు. నేను మాట్లాడుతున్నా, బట్ ఎక్కడో ఒక చోట చూసే వాళ్ళని ఎంగేజ్ చేసి ఒక లక్షణం ఉంచేలా చూస్తాను. వంట చేసినప్పుడు రుచి కోసం కొంత ప్రయత్నం చేస్తాను. అందులో ఈగో ఎక్కడిది? అది బేసిక్ యూనో ప్రీరిక్విజిట్. అది 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 ప్రయత్నం చేస్తే నేను అందరికి రుచి వచ్చేలా చేయడం అనేది నా అహంకారం అట్లేమీ లేదు. దట్ ఈస్ ఎ బేసిక్. అట్లా ఆర్జీవీ జీవితంలో బేసిక్స్ చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు అతన్ని కలవకపోవచ్చు, కలవాలని లేదు. ఒకవేళ కలుద్దామంటే వెళ్ళి కలవచ్చు, సినిమా తీద్దామంటే సినిమా తీయొచ్చు. బట్ ఫ్రీడమ్ ఉంటేనే. నేను ఎవరి బానిసను కాదు, అలాగే నాకు ఎవరి బానిసలు కాదు. నాతో అందరు సమానం. అందరితో నేను సమానం అవునో కాదో నాకు తెలియదు. నాతో అందరు సమానం.
నాకు అందరు సమానం.